కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్స్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్చలు లేకుండా కార్మిక చట్టాలను సవరించిందన్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య. కేంద్రం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నాయంటున్న వీరయ్యతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. మోదీ సర్కార్ తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా మెడికల్ రిప్రజెంటేటివ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఐటి ఉపాధ్యక్షుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ లేబర్ కోడ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దీన్ని మీరు ఎలా చూస్తారు? కార్మిక చట్టాలను రద్దు చేసి కోరలు లేని కోడ్స్ తయారు చేసి కార్మికుల మీద రుద్దుతున్నది ఇప్పుడు మోడీ ప్రభుత్వం. ఇది కార్మికులను నిరాయుధులను చేయటమే. 150 సంవత్సరాలుగా కార్మికులు కొట్లాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా ఒక్క కలంపోటుతో 29 కార్మిక చట్టాలు రద్దు చేసింది. ఇప్పుడు చేసిన పని ఏమిటి? లేబర్ కోడ్స్లో నేను అనేక సౌకర్యాలు ఇస్తున్నాను, దీనివల్ల కార్మికులు ఎగిరి గంతేయాలి, సంకలు ఎగిరేసుకోవాలని చెప్తోంది ప్రభుత్వం. దీనికి పూర్తి విరుద్ధం జరుగుతున్నది. లేబర్ కోడ్స్లో చెప్పినటువంటి కనీస మాత్రమైన సౌకర్యాలు కూడా కార్మిక చట్టాలు వర్తించే కార్మికుల కంటే చాలా తక్కువ మందికి మాత్రమే వర్తించేట్టుగా మార్చారు. రెండవది, అసలు ఇప్పుడు యూనియన్ పెట్టుకోవడమే కష్టమయ్యే పరిస్థితిని తెచ్చారు. మూడవది, పాత చట్టాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ పద్ధతిని రద్దు చేయాలి అనేది దాని స్పిరిట్ పాత చట్టాలది. లేబర్ కోడ్స్ ప్రకారం కాంట్రాక్టు పద్ధతిని అమలు జరపాలి, దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, దీన్నే కొనసాగించాలి అనేటువంటిది. పాత చట్టాల ప్రకారం కార్మికులకు సమ్మె హక్కునిచ్చింది, సమ్మె చేయటం వాళ్ళ హక్కు. లేబర్ కోడ్స్ ప్రకారం సమ్మె చేయటం దాదాపు అసాధ్యం చేసింది. పాత చట్టాల ప్రకారం కార్మికులు కంప్లైంట్ ఇచ్చినా, యూనియన్లు కంప్లైంట్ ఇచ్చినా కార్మిక శాఖ, ఫ్యాక్టరీల శాఖ, పిఎఫ్ శాఖ ఇన్స్పెక్షన్స్ చేయాలి, కంపెనీలకు వెళ్ళి తనిఖీలు చేయాలి. యాజమాన్యాలు చట్టాలను అమలు జరపకపోతే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేబర్ కోడ్స్ ప్రకారం అట్లా కంప్లైంట్లు చేస్తే తనిఖీలు చేయాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆబ్లిగేషన్ ఏమీ లేదు. తనిఖీలు వాళ్ళంతట వాళ్లే చేస్తారు, ర్యాండమ్గా చేస్తారు. ఏదో లాటరీ తీసినట్టుగా 4 కంపెనీలను తీసుకుంటారు. అది ఆన్లైన్ చెక్ కూడా కావచ్చు. అంటే అర్థం ఏమిటి? ఆన్లైన్లో మేనేజ్మెంట్ ఏది పెడితే అదే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు లేబర్ కోడ్స్ ప్రకారం సెల్ఫ్ సర్టిఫికేషన్, నేను అన్ని రూల్స్ పాటిస్తున్నానని యాజమాన్యం ఒక లెటర్ ఇస్తే అన్నీ అమలు జరుపుతున్నట్టే లెక్క. ఇప్పుడు తనిఖీలు ఉండవు, సమ్మె చేసే హక్కు ఉండదు, యూనియన్ పెట్టుకోవడమే కష్టం. అసలు సెల్ఫ్ సర్టిఫికేషన్ తాను అమలు జరుపుతున్నాను అంటే దాన్ని అంగీకరించటమే. ఇంకా ఏ యాజమాన్యమైనా కార్మిక చట్టాలు అమలు జరుపుతుందా? కార్మికులను పట్టించుకుంటుందా? అందుకని కార్మికులను బానిసలను చేసి చాకరీ చేయించుకునే పద్ధతి ఇప్పుడు మోడీ ప్రభుత్వం తెచ్చింది. అంబానీల కోసం, అదానీల కోసం, విదేశీ బహుళజాతి సంస్థల కోసం ఆధునిక బానిసలుగా మారుస్తున్నది కార్మికుల్ని. అందుకే ఈ లేబర్ కోడ్స్ని అంగీకరించేది లేదు. ఖచ్చితంగా వీటిని రద్దు చేసేంత వరకు పోరాటం తప్పదు. ఈ లేబర్ కోడ్కి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఏ విధంగా నష్టం జరగబోతుంది? మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఉన్న కార్మిక చట్టాలే అమలు జరపడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు స్కాటర్డ్గా ఉంటారు. వీళ్ళందరూ ఒక కంపెనీలో ఒక దగ్గర ఒకే రూఫ్ కింద పనిచేసేవాళ్ళు కాదు. విడివిడిగా ఒక్కొక్కళ్ళు డాక్టర్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. 8 గంటల పనిదినం అమలు జరపడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కనీస వేతనం అమలు జరపడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. సమ్మె హక్కు ఉన్న దాన్ని ఉపయోగించుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అంటే కార్మిక చట్టాలు ఉన్నప్పుడే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఆ చట్టాలు కూడా రద్దు చేసి లేబర్ కోడ్స్ తెచ్చిన తర్వాత 1000 మంది, 2000 మంది, 10,000 మంది ఒకే కంపెనీలో ఒకే దగ్గర పనిచేస్తున్నోళ్ళు కూడా పోరాటం చేయడం కష్టమయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా మెడికల్ రిప్రజెంటేటివ్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతున్నది. అందుకని వీళ్లకు కష్టాలు ఇంకా పెరిగినాయి. అందుకని ఒక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ కాదు, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, ప్రభుత్వోద్యోగులతో సహా
అందరూ ఐక్యంగా కొట్లాడితే తప్ప ఇప్పుడు హక్కులను నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే ఐక్య పోరాటాలకు సిఐటియు పిలుపునిస్తున్నది. చివరిగా కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్న దేశభక్తికి మేము మారుపేరని చెప్పుకుంటున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి విదేశీ భక్తి ఇప్పుడు అమలు జరుపుతున్నారు. దాన్ని మానుకోవాలి. రెండోది, లేబర్ కోడ్స్ ఈరోజు కార్మికుల కోసమే తెస్తున్నామన్నారు, ఇది యజమానుల కోసం తెస్తున్నారు. మూడోది, ఇది కార్మికులు స్వచ్ఛందంగా అమలు జరుపుతారని చెప్పడం కోసం సనాతన ధర్మాన్ని, సనాతన ఆచారాలను, స్మృతుల కాలం నాటి సూత్రాలను ఈరోజు ముందుకు తెస్తున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, పని చేయడం అంటే డబ్బుతో ముడిపెట్టరు భారతీయ కార్మికులు. పని చేయడం ధర్మంగా భావిస్తారు, పవిత్ర కర్తవ్యంగా భావిస్తారు అని శ్రమశక్తి నీతి 2025 అని కార్మిక విధానాన్ని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే మీరు చేస్తున్న చాకిరీ అంతా మీరు బానిసలుగా పనిచేయాలని మీరే కోరుకుంటున్నారు. అది భారతీయ ధర్మం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. భారతీయ ధర్మం అది మాత్రమే కాదు, తిరగబడటం కూడా భారతీయ ధర్మమే. తరతరాలుగా కార్మికులు, కర్షకులు, కూలీలు పోరాటాలు చేస్తున్నారు. 150 సంవత్సరాల పాటు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడింది కూడా ఈ భారతీయ ధర్మాన్ని నమ్మేటువంటి ప్రజానీకమే. రేపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ భారతీయ ధర్మాన్ని నమ్మేటువంటి ప్రజలే ఐక్యంగా కొట్లాడతారని మేము హెచ్చరిస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్టే ఏదైతే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయని సిఐటి నేతలు అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ లేబర్ కోడ్లతో మెడికల్ రిప్రజెంటేటివ్లకు చాలా నష్టం చేకూరే విధంగా ఉన్నాయని మరోవైపు మెడికల్ రిప్రజెంటేటివ్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మోదీ ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.